మనం పేపర్ పైన వేసుకున్న డ్రాఫ్టింగ్ అంతా సేమ్ ఇలా మీటర్ క్లాత్ ఫోల్డింగ్ వైపు మన వైపు వేసుకోవాలి. చూడండి, ఫోల్డింగ్ నా వైపు ఉంది క్లాత్. స్టీజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మనం డ్రాఫ్ట్ చేసుకోవాలండి. సేమ్ అలానే ట్రేస్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే మన బ్లౌజ్ మెజర్మెంట్స్ మనం ఒక చార్ట్ పైన డ్రా చేసుకొని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి ఎవ్రీ టైమ్ మనం మెజర్మెంట్స్ చెక్ చేసుకోవాల్సిన పని లేదు. సో ఈజీగా ఉంటుంది కటింగ్కి. స్టీజ్గా కట్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ఖర్చులు కానీ స్టిచ్చెస్కి కానీ వదలాల్సిన పని లేదు. ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది ఆ షీట్. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాము. మనము బ్లౌజ్ పీస్లో లెఫ్ట్ సైడ్ బ్యాక్ తీసుకొని రైట్ సైడ్ ఇలా ముందుకు ఫోల్డ్ చేసుకొని స్టీజ్ ఇలా హ్యాండ్స్ ఉన్నాయి కదా, మనం హ్యాండ్స్ ఏదైతే చార్ట్ పైన డ్రాఫ్ట్ చేసుకున్నామో స్టీజ్ అలా మనము మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఇది రైట్ సైడ్ పార్ట్లో ఇలా క్లోజింగ్ది విడదీసేసుకొని సెంటర్లో ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. నేను ఏదైతే చేస్తున్నానో అది పర్ఫెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ కూడా ఓపెన్ చేసి మనకి లో కటింగ్ ఎలా ఉందో సేమ్ అది కూడా అలానే కట్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఎంత ఉందో అంతే మార్క్ చేసుకోవాలి. నేను ఏది ఎక్స్ట్రా తీయట్లేదు. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ బ్యాక్ రైట్ సైడ్ హ్యాండ్స్ తీసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ అండి, తనది 38 సైజ్. సో అస్సలు అవ్వట్లేదు, ఇక్కడ సెట్ అవ్వట్లేదు. క్లాత్ సెట్ చేస్తున్నాను. క్లాత్ పెద్దది తీసుకోవాలి. బట్ సో ఇక్కడ స్ట్రైట్ కట్ లాగా వేసేస్తున్నాను చూడండి. అంటే క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అవుతే అక్కడ సెట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా అంతే అండి. ఈ షార్ట్ ఉంటుంది కదా, మనం క్రాస్ అయితే క్రాస్, స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్, ఎలా ఉంటే అలా డ్రాఫ్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. స్టీజ్గా సేమ్, అసలు ఏది ఎక్స్ట్రా కూడా పెట్టక్కర్లేదు. ఆ చార్ట్ వేసుకొని స్టీజ్గా మనం డ్రాఫ్ట్ చేసేసుకోవాలి క్లాత్ పైన. మార్కింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయిందండి. ఇక్కడ నాకు షేప్ బెల్ట్స్కి క్లాత్ లేదు ఇందులో, సో వేరే క్లాత్ చూస్తున్నాను షేప్ బెల్ట్స్ కోసం. ఎక్కడ ట్రై చేసినా షేప్ బెల్ట్స్ అయితే వచ్చేలాగా లేవు. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎక్కడా సెట్ అవ్వట్లేదు. సో ఈ నార్మల్గా ఇది జస్ట్ వాళ్ళు ట్రైనింగ్ కోసమే కాబట్టి నేను ఇది షేప్ బెల్ట్ ఇలా ఆపోజిట్ కలర్ తీసుకున్నాను, వేరే ఎక్స్ట్రా పీస్ ఏదో ఉంటే. సో ఇక్కడ కట్ చేస్తున్నాను. 4 పీసెస్ ఉన్నాయి. మనకి నార్మల్ బ్లౌజ్కి అయితే మనకి 4 పీసెస్ కావాలి. అదే లైనింగ్ బ్లౌజ్కి అయితే 6 పీసెస్ కావాలి. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.